హాయ్ ఆల్ వెల్కమ్ టు హాద్య బ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో పావు కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పప్పుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిలో 1 ఇంచు దాల్చిన చెక్క, పావు కప్పు ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులోనే పావు కప్పు ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక పావు కప్పు కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ పట్టుకొని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా 3 to 5 months వరకు స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సాంబార్ చేసేటప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసి ఒక్కసారి సాంబార్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.